పిడుగుపాటుకు నలుగురు బలి, కూలిన రైల్వే స్టేషన్ భవనం. సో ఏకంగా రైల్వే స్టేషన్ భవనమే కూలిపోయింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అకాల వర్షం, పలు చోట్ల పశువులు కూడా మృత్యువాత, గాలివానకు తడిసిన ధాన్యం బస్తాలు కూడా. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉరుములు, పిడుగులు, పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు రాష్ట్రంలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి ఏకంగా నలుగురు చనిపోయారు కూడానా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దారుణ పరిస్థితులు మనకి రాత్రి చోటు చేసుకున్నాయన్నమాట. అయితే ఒక పక్కన రైల్వే స్టేషన్ కూడా కూలిపోవడం జరిగింది. రైల్వే స్టేషన్ అయితే కూలిపోయింది. గాలివానకు మహబూబాబాద్ జిల్లాలోని ఇక్కడ గార్ల రైల్వే స్టేషన్ భవనం, ఇక్కడ బోర్డు గోడ పూర్తిగా కూలిపోయిందనమాట. రేకులు కూడా లేచిపోయాయి. రైల్వే మూడో లైన్ మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 10వ తేదీన వరకు కూడా రైలు రద్దు కావడంతో స్టేషన్లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందనమాట. సో ఈ విధంగా మొత్తం మీద పెను ప్రమాదం జరిగింది రాత్రే తెలంగాణలో. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని